హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ పెరుగు మిరపకాయ బజ్జీలు. చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీ రెసిపీ. మనం ఎన్నో రకాల మిరపకాయ బజ్జీలను చేసుకుంటుంటాం. అందులో ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిరపకాయ బజ్జీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం పెరుగు మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్లోకి ఇలాంటి జల్లెడ గిన్నెను తీసుకోండి. ఒక శుభ్రమైన క్లాత్ని వేసి ఇందులోకి 1/2 కేజీ పెరుగుని తీసుకుందాం. ఇలా క్లాత్లోకి వేసిన పెరుగులోని వాటర్ అంతా పోయేంత వరకు ఇలాగే వదిలేయండి. ఒక అరగంట గంట టైం పడుతుంది. ఒక గంట తర్వాత చూస్తే ఇందులోని వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి గడ్డ పెరుగు మిగులుతుంది. ఈ గడ్డ పెరుగుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మిరపకాయ బజ్జీల కోసం గడ్డ పెరుగుని యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీరాకు, 1/2 టీ స్పూన్ వాముని వేసి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన స్టఫింగ్ని పక్కన పెట్టి బజ్జీ మిరపకాయల్ని తీసుకోండి. పొడువుగా కట్ చేసి ఇందులోని గింజలను తీసేసుకుందాం. ఇలా గింజలు తీసేసిన తర్వాత పెరుగు స్టఫింగ్ని ఈ మిర్చిలోకి నిండుగా నింపండి. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. వాటర్ని కొంచెం వేస్తూ మరీ చిక్కగా కాకుండా కాస్త చిక్కగా బజ్జీకి పట్టేట్లు కలపండి. పిండి మరీ పలచగా ఉన్న మిరపకాయ బజ్జీలకు సరిగ్గా పట్టక లోపల స్టఫింగ్ అనేది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కలుస్తుంది. కాబట్టి పిండి కాస్త చిక్కగా ఉండేట్లు చూసుకోండి. ఇలా కలిపాక వేడి ఆయిల్లో స్టఫింగ్ చేసిన మిరపకాయను పిండిలో బాగా డిప్ చేసి స్లోగా వేయండి. ఇలా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లు ఎన్నైతే పడతాయో అన్నిటిని యాడ్ చేయండి. మిరపకాయ బజ్జీల్ని బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన మిరపకాయ బజ్జీల్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు మిరపకాయ బజ్జీలు రెడీ. మీరు ఎప్పుడూ కూడా ఇలా పెరుగు మిరపకాయ బజ్జీలు రుచి చూసి ఉండకపోతే ఓసారి కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.